హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆలు బజ్జీని చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ పర్ఫెక్ట్ టేస్ట్తో ఆలు బజ్జీ చేయడం అంత ఈజీ కాదు. నేను చెప్పే ఒక చిన్న టెక్నిక్ వల్ల బయట కరకరలాడుతూ ఎంతో సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుంది. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఆలుని కడిగి స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన బౌల్ తీసుకుని బౌల్లో శనగ వేసి అందులో సాల్ట్, జీలకర్ర, కారం, వంట సోడా వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడే నీళ్ళు పోసి కలపకుండా ఫస్ట్ ఈ ఐటమ్స్ అన్నీ పిండికి పట్టేలా ఫస్ట్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసి కలుపుకోవాలి. మళ్ళీ వాటర్ అనేది ఎక్కువ కూడా పోయొద్దు, మళ్ళీ పిండి అనేది పల్చగా అయిపోతుంది. కాబట్టి మరీ తిక్కగా ఉన్న బజ్జీలు అనేది రాదు. ఎలా ఉండాలి అంటే మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి. మళ్ళీ పిండిని వెంటనే కలిపిన తర్వాత వెంటనే చేయకూడదు. కలిపి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకుంటేనే పిండి అనేది మంచిగా నాని బజ్జీలు అనేది చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా టేస్టీగా పఫీగా కూడా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మధ్య మధ్యలో కొన్ని టిప్స్ కూడా చెప్తాను. పిండి నానిన తర్వాత మరో పక్కన బౌల్ తీసుకొని బౌల్లో ఆయిల్ పోసి ఆయిల్ని హీట్ చేయాలి. మరి ఆయిల్ అనేది మరి బాగా హీట్ కావద్దు, కొంచెం చల్లగా కూడా ఉండొద్దు. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి. అలా అయితేనే మనం ఆలు బజ్జీ చేస్తే అది అనేది మంచిగా ఉడుకుతుంది. టిప్ ఏంటి అంటే ఆలు బజ్జీలు చాలా క్రిస్పీగా రావాలంటే కార్న్ ఫ్లోర్ అయినా బియ్యం పిండి అయినా యాడ్ చేస్తే ఆలు బజ్జీలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలు స్లైసెస్ని నానబెట్టిన పిండిలో బాగా ముంచాలి. ముంచిన తర్వాత ఇప్పుడు ఆలు స్లైసెస్ని తీసి హీట్ అయిన ఆయిల్లో వేసి బాగా ఉడకనివ్వాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఆలు బజ్జీ అనేది కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. ఆలు బజ్జీని ఇప్పుడే మరలేయకూడదు, ఎందుకంటే కొంచెం ఆలు బజ్జీ అనేది గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాన్ని మరలేసి అటువైపున కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకో టిప్ ఏంటి అంటే ఆలు స్లైసెస్ని అన్నీ ఒకటే సమానంగా వాటిని స్లైసెస్ చేయాలి. ఎందుకంటే ఆలు స్లైసెస్ అన్నీ ఒక్కటే సమానంగా ఉంటే అవి బజ్జీ అనేది మంచిగా ఉడుకుతాయి. మళ్ళీ ఆలు స్లైసెస్ అనేది కొంచెం మందంగా ఉంటే ఈ శనగపిండి అనేది ఆలు స్లైసెస్కి పట్టి కొంచెం ఉడకవు. కాబట్టి ఆలు స్లైసెస్ అన్నీ సమానంగా కట్ చేయాలి. మీరే చూడండి, మేము చేసిన ఆలు బజ్జీలు అనేది చాలా స్పాంజీగా పఫీగా ఉన్నాయి. ఇలా రావాలి అంటే నేను చెప్పే ట్రిక్స్ మాత్రం పాటిస్తే మాత్రం ఆలు బజ్జీలు అనేది మనం బండి మీద కొనుక్కునేలా అంత టేస్ట్ కూడా వస్తాయి. కరకరలాడుతూ మంచిగా టేస్ట్ కూడా ఉంటాయి. ఆలు బజ్జీలని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ కరకరలాడుతూ క్రిస్పీగా ఆలు బజ్జీలు అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఉంటా మరి.